చూడండి, లోకంలో బహుప్రేమగా ఎవరైనా ఇంకొకరిని చూసుకున్నారనుకోండి, కళ్ళల్లో పెట్టి చూసుకున్నారండి అంటారు. ఒక స్త్రీ తన భర్తని ఎంతో ప్రేమతో అసలు ఆయన కందకుండా చూసుకుంటోంది అనుకోండి, ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటే భౌతికంగా నిజంగా ఆయన్ని కనురెప్పలు ఎత్తి లోపల దాచేసుకుంటుందనే కాదు, కను పాపని కాపాడుకున్నట్టు కాపాడుకుంటుంది. ఆమె శంకరుడు విరాగి అయ్యుంటే ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసి లోకములకు తండ్రిని అందించి తన ప్రేమ చేత మన్మధుణ్ణి కాల్చేసిన వాణ్ణి తీసుకొచ్చి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుంది. ఇది ఆవిడ గొప్పతనం. లోకంలో ఏ పురుషుడైనా పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు? ఒక వయసు వచ్చిన తర్వాత కామము మనసులో పొటమరిస్తే దాన్ని ధర్మంతో ముడివేసి సంతానమును పొందాలి కాబట్టి ధర్మపత్నిని స్వీకరిస్తాడు. ఆయనకెందుకు ధర్మపత్ని? మన్మధుణ్ణి కాల్చేసిన వాడికి అంటే కాదు, లోకములకు తండ్రి కావాలి. అందుకనే తపస్సు చేసి ఆయన చేత తాళి కట్టించుకుంది. కామేశబద్ధమాంగల్య సూత్రశోభిత కంధరా అయింది ఆవిడే. ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసింది. ఏమిటి ఆయన కామం? నేను ఒక్కడుగా ఉన్నవాణ్ణి అనేకమవ్వాలని కోరుకున్నాడు. అంటే సృష్టి వచ్చింది. ఇప్పుడు సృష్టి చెయ్యాలన్న కామము ఆయనకు కలిగేటట్టు చేసిన తల్లి ఎవరు అంటే ఆ తల్లి. అలా చేసి ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ మనకి తండ్రిని అందించింది. కాబట్టి ఇప్పుడు జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం జన్మలు ఎత్తుతూ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందగలుగుతున్నాం. ఈ మహోపకారాన్ని ఆవిడ చేసింది. కాబట్టి కామాక్షి కాదు, మన్మధుణ్ణి గెలిచేటట్టుగా చేసినటువంటి తల్లి కామాక్షి. మన్మధుడు యథార్థమునకు శంకరుడి చేతిలో బూదికుప్ప అయిపోయాడు. బూదికుప్ప అయిపోయినటువంటి మన్మధుడు ప్రార్థన చేయడం సాధ్యం కాదు. రతీదేవి ప్రార్థన చేసింది. అసలు లోకములలో ఎవ్వరూ ఊహించలేనటువంటి పరమాద్భుతమైన శక్తిని ఆవిడ తన అపాంగత్వే లబ్ధ అంటారు శంకర భగవత్పాదులు. పొట్టి చూపు చేత అనుగ్రహించింది. పొట్టి చూపు గొప్పదా, పొడుగు చూపు గొప్పదా అంటే పొడుగు చూపు పొట్టి చూపు కన్నా గొప్పది ఎప్పుడూ కాదు. ఎందుచేత అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, పొడుగు చూపు అంటే అలా మీ అందరినీ చూస్తున్నాను. నిజానికి మీ అందరినీ చూస్తున్నా మీ అందరు ఏం చేస్తున్నారో, మీలో సభలోకి ఎవరు వచ్చారో నా మనసులోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, చెప్పలేను. ఎందుచేత అంటే ఇందులో ఎవరొచ్చారో నేను పరిశీలనం చేస్తున్నాను అనుకోండి, అసలు నా మనసులో కామాక్షి పరదేవతకు సంబంధించిన ఆలోచనలు ఎలా ఉద్భుతమవుతాయి? కంటికి చూడడం ధర్మం కాబట్టో సార్ అలా చూస్తూ ఉంటుంది. కానీ లోపల ఎవరుంటారు అంటే నేను ఏం చెప్పాలి కామాక్షి గురించి అనేటటువంటి ఆలోచన విస్ఫోటనం ఉంటుంది. లోపల ఇంకొక విషయాన్ని పట్టుకుంటూ ఉంటుంది మనస్సు. పైకి ధర్మం కాబట్టి కన్ను తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు లోపల ఉన్నటువంటిది ఏది ఉందో అది లగ్నమవుతుంది. అలా మీరు చూడండి, ఇలా నేను చూస్తున్నటువంటి చూపు పెద్ద విలువైన చూపు కాదు, ఏదో అలా చూస్తున్నానంతే, ప్రత్యేకించి చూస్తున్నానని చెప్పడం కష్టం. కానీ నాకు చాలా ప్రీతిపాత్రమైన వస్తువు ఒకటి ఉందనుకోండి. ఉదాహరణకి నేను ఇలా మాట్లాడుతుండగా నా చేతికున్న గడియారం జారిపోయింది అనుకోండి, నేను ఆ గడియారం తీసి పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఇలా పక్కన పెట్టి ఆఖరణ మరిచిపోయి వెళ్ళిపోతానేమో, చేతికే ఉండిపోయిందని భ్రాంతి పడతానేమోనని 1-4 మాటలు వెళ్ళేటప్పుడు నేను నా గడియారం పట్టుకెళ్ళాలని గుర్తుపెట్టుకోవడానికి ప్రసంగం చేస్తున్నా, మధ్య మధ్యలో ఇలా చూసుకుంటున్నాను అనుకోండి, ఈ పొట్టి చూపు దాని మీద అనురక్తి, ఎక్కడ మరిచిపోతానో అని. అంటే నిజానికి లోపల ఉన్న విషయంతో పాటుగా ఇప్పుడు అనురక్తి దేని మీద కూడా ఉంది. పొట్టి చూపు దేని మీద ఉందో అంటే ఇలా చూసిన చూపు అపాంగత్వే అంటారు. అంటే ఇలా తల తిప్పి చూడడం కాదు, ఇలా చూడడం. అంటే అనురక్తి ఉంటే అలా చూస్తారు. ఇలా చూస్తే దాని మీద పెద్ద అనురక్తి ఉందా లేదా చెప్పడం కష్టం. కానీ ఇలా కానీ చూస్తే అనురక్తి, కటాక్షం అంటారు. కంటి చివరి నుంచి చూడడం. అటువంటి కటాక్షము ఆవిడ ప్రసరించింది మన్మధుడి మీద. ఎవరి మీద? బూదికుప్ప అయిపోయిన వాడి మీద. ఆవిడ కంటి చూపు ఇలా పడింది. మన్మధుడి యొక్క శక్తి ఏమైంది? ఊహించడానికి వీలు లేకుండా అయింది. అది కామాక్షి. ఎలా అయింది అంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తారు, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయూధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు.
అసలు శంకర భగవత్పాదులకి శంకర భగవత్పాదులే సాటి వారిలాంటి కవి సృష్టిలో ఇక లేడు. వస్తే మళ్ళీ ఆయనే రావాలంతే. ఆయన లాంటి కవి, ఆయన లాంటి భక్తుడు, ఆయన వంటి జ్ఞాని ఈ లోకమునందు లేరు, ఇప్పటి వరకు పుట్టలేదు. ఆయనకు ఆయనే. ఆయన తర్వాత ఆయనతో సమానుడు ఎక్కడైనా చెప్పవలసి వస్తే హనుమ ఒక్కరే. హనుమ జీవితం ఎలా ఉంటుందో శంకర భగవత్పాదుల జీవితం అలా ఉంటుంది. ఇద్దరు మహాత్యాగులు. కాబట్టి శంకరులు అలా మాట్లాడతారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ. మన్మధుడికి ధనస్సు ఏమిటి? పువ్వులతో చేసినటువంటి ధనస్సు. వింటినారి ఒకటి ఉండాలి కదా. ఆ వింటినారి ఉంటే కదా బాణాన్ని చెవి వరకు ఆ వింటినారికి సంధించి లాగి వదిలిపెట్టాలి. ఆకర్ణాంతము లాగారంటారు. లాగాలంటే స్థితిస్థాపక శక్తి ఉండాలి ఆ వింటినారికి. ఎదురుగుండానేమో ధనస్సు ఇలా పువ్వులతో చేశారు, వెనక వింటినారి తుమ్మెదలతో చేశారు. లోకంలో ఎక్కడైనా ఎదురుగుండా పువ్వులు ఉంటే తుమ్మెదలన్నీ ఓ వరుస క్రమంలో నిలబడతాయి, అసలు అవి వెళ్ళిపోతాయి అటు ఇటు. ఒకవేళ నిలబడ్డాయి అనుకోండి, దానికి బాణం గుచ్చి ఎలా లాగుతారు? ఆకర్ణాంతం. తుమ్మెదల మధ్యలోంచి బాణం బయటికి వస్తుంది, అంతేకాని అది ఇలా లాగితే చెవిదాకా వస్తుందా? అంటే ఇంకా అంతకన్నా బలహీనమైన ధనస్సు లోకంలో ఎక్కడైనా ఉంటుందా? ఈ తుమ్మెదలు ఎప్పుడు పోదామా పువ్వుల మీద కన్నా చూస్తుంటాయి. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ. పోన్లే బ్రహ్మాస్త్రం, రౌద్రాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం ఇటువంటి అస్త్రాలు ప్రయోగిస్తాడండి మన్మథుడు. ధనస్సుతో సంబంధం ఏముంది? అభిమంత్రించి విడిచిపెడతాడు అందామా? ఆయన దగ్గర ఉన్నవి 5 బాణాలు, అవి కూడా 5 పువ్వులు. 5 పువ్వుల్ని బాణాలుగా వాడతాడు. పంచవిశిఖ వసంతు సామంతో. కాదండి, ఆయన స్నేహితుడు చాలా గొప్పవాడు. అందుకని ఈయన విషయంలో మనం పరాకుగా ఉండాలి. కుబేరుడు ఉన్నాడు అనుకోండి, తనంత తాను శక్తివంతుడు కాడు, కానీ కుబేరుడికి స్నేహితుడు శంకరుడు. అందుకని కుబేరుడు అంటే అందరూ భయపడతారు, ఎందుకంటే శంకరుడు స్నేహితుడు గనక. అలా మన్మధుడికి కూడా ఎవరైనా గొప్ప స్నేహితుడు ఉన్నాడా? వసంతుడు ఉన్నాడు. ఆ వసంతుడు ఎప్పుడు ఉంటాడు? ఇప్పుడు ఉంటాడు, చైత్ర వైశాఖ మాసములలో ఉంటాడు. చైత్ర వైశాఖ మాసములు వెళ్ళిపోయి మళ్ళీ జ్యేష్ఠమాసం వచ్చిందనుకోండి, ఇక కనపడ్డాడు. మళ్ళీ చైత్రం వస్తేనే కనపడతాడు, అంత గొప్ప స్నేహితుడు. సంవత్సరంలో 2 నెలలు ఉంటాడు పక్కన, 10 నెలలు ఉండడు, ఇంత గొప్ప స్నేహితుడు. పోనీ ఆయన రథం చాలా గొప్పదండి, అదే సామాన్యమైన రథం కాదండి, అంత గొప్ప రథం. అందామా? ద్రోణాచార్యుల వారి గురించి మహాభారతంలో చెప్తారు. ద్రోణాచార్యుల వారు రథం ఎక్కి యుద్ధం చేస్తే భూమికి పైకి లేచి వెళ్ళేదిట, అలా వెళ్ళేది ఆయన రథం. అంత గొప్ప రథాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు లోకంలో. అలా ఏమైనా రథం ఎక్కుతాడా అంటే, ఆయన ఎక్కినటువంటి రథం మలయపర్వతం నుంచి వచ్చేటటువంటి చందనపు చెట్ల గాలి రథంగా ఉంటుంది. మీరు చూడండి, ఒక్కొక్కసారి ఎక్కడో మంచి కీర్తన వినపడుతూ ఉంటుంది, అలా విందాం అనుకున్నారనుకోండి, గాలికి ఇంకో వైపు పోతుంది, కొంచెం వినపడుతుంది, కొంచెం ఎటు పోతుంది. ఆయన రథం అంతే, ఇటు వెళ్ళంటే అటుపోతుంది, దాని ఇష్టం, గాలి ఇటేస్తే అటుపోతుంది. అంతేకాని శత్రువు ఇటు ఉంటే ఇటు రాదు, అటుపోతుంది అది. అంత బలహీనమైన రథం. మలయమరుదాయోధన రథ. అసలు ఆయనకో శరీరం ఉందా యుద్ధం చేయడానికి? అనంగో శరీరం లేదు, ఎందుకంటే శంకరుడు కాల్చేశాడు. ఇన్ని బలహీనతలు ఉన్నటువంటి మన్మధుడు, మాకు ఏమీ వద్దు మహాప్రభో, సర్వసంగ పరిత్యాగులమై పరబ్రహ్మాన్ని తెలుసుకుంటామని అన్నీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న వాళ్ళ మీద బాణం వేశాడనుకోండి, వాళ్ళ జీవితాలు ఎలా తల్లడిల్లిపోతున్నాయి. ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అపాంగత్తే లబ్ధ్వా. అమ్మవారు బూడిది కుప్పగా పడిపోయిన మన్మధుణ్ణి రతీదేవి ప్రార్థన చేస్తే ఒక్కసారి ఇలా చూసిందిటంతే, అలా చూడలేదు, ఇలా చూసింది. అపాంగత్తే, ఆవిడ పొట్టి చూపు చూస్తే ఇంత శక్తి వచ్చేసింది. జగదిదమనంగో విజయతే, జగత్తునంతటినీ గెలిచేస్తున్నాడు. అమ్మా, నీ చిన్న చూపుతో, పొట్టి చూపుతో ఊహించలేని రీతిలో కామునకు తన అక్షి ద్వారా, కంటి ద్వారా, చూపు ద్వారా శక్తినిచ్చిన తల్లి ఎవరో ఆమె కామాక్షి. ఇప్పుడు ఆవిడ చూపు శక్తి ఎలా ఉంటుంది అంటే దాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు, ఇంకా అంత గొప్ప తల్లి. కాబట్టి కామాక్షి కాదు. కా అంటే జిజ్ఞాస, మా అంటే ఆగు, అడగవద్దు.